పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్నగాక మొన్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మధ్య గోదావరిపై వశిష్ఠ వారధి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డీసీసీ అధ్యక్షుడు అంకం సీతారాం డిమాండ్ చేశారు. వరదలతో 2 జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వంతెన నిర్మించాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫస్ట్ ఇక్కడ వస్తాం, ఆ శంకుస్థాపన చేయటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఇది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, రోజుకి ఇప్పుడు కంటి మీద చూస్తున్నాం మనం. కొన్ని వేల మంది ఆ పక్క నుంచి ఈ పక్కకి కొన్ని వేల మంది వస్తున్నారు, ఈ పక్క నుంచి ఆ పక్కకి కొన్ని వేల మంది వెళ్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు మన తూర్పుగోదావరి జిల్లా నుంచి, మన సకినేటిపల్లి నుంచి, ఆ చుట్టుపక్కల రాజుల నుంచి అందరూ కూడా మన ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషన్ కూడా మన నరసాపురంలో రైతులు, అలాగే రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ప్రజలు ఆ పక్క నుంచి ఈ పక్కకే చాలా మంది ప్రజలు వస్తున్నారు. కావున వెంటనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. మేము అయి చేస్తామని చెప్పి కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. కానీ ఈ రోజున ఎంత టెక్నాలజీ వచ్చిందో చూడండి, సముద్రంలో నుంచి కూడా మన వంతులు తీసుకెళ్ళిపోతున్నారు. అలాంటిది మన చిరకాల వాంఛ మన నరసాపురం ప్రజల్లో ఈ వంతుని ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఇద్దరు కాదు, ప్రజలందరూ కూడా ఎంతో ఉపకారమైన ఈ వశిష్ఠ గోదావరి వంతుని మీరు వెంటనే నిర్మించాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నరసాపురం నియోజకవర్గం, మరి మా రాజుల నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే టెండర్లు పిలిచి మళ్ళీ వెంటనే ఈ వంతుని నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా తాండం